హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ నుంచి తీసుకుంటాము. సో న్యూస్ పేపర్ నుంచి, హిందూ న్యూస్ పేపర్ నుంచి ఉంటాయి. అలానే ఇవి మీకు చాలా ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కావచ్చు, తర్వాత మీకు స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి, గ్రూప్ అని ఉంటాయి కదా, వాటికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎందుకంటే నేను ఇంతకుముందు కరెంట్ ఈవెంట్స్ ఓన్లీ కాన్సెప్టువల్గా చెప్పేవాడిని. ఇప్పుడు స్టేట్ పీసెస్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే విధంగా ఫ్యాక్ట్స్ కూడా అందులో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్తో పాటు ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కూడా ఇస్తాను అనమాట. సో అందువల్ల మీకు ఆ టాపిక్ మీద అన్ని యాంగిల్స్లో మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది అనమాట. కంప్లీట్గా అన్ని కోణాల్లో మీకు సమాచారం అనేది అందుద్ది. కాబట్టి ఆ టాపిక్ మీకు స్ట్రాంగ్గా ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మీరు ఆ టాపిక్ నుంచి ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో నేను క్రియేట్ చేస్తాను. సో అదొకటి. సో ఇవాళ చూస్తే మనకు వచ్చేసి 8 అక్టోబర్కి ఏమున్నాయో చూద్దాం కరెంట్ ఈవెంట్స్ సంబంధించి. ఫస్ట్, మెజెస్టిక్ హిందూ టెంపుల్ ఓపెన్ ఇన్ దుబాయ్. సో దుబాయ్లో వచ్చేసి ఒక హిందూ టెంపుల్ అనేది ఓపెన్ అయింది అనమాట. సో దుబాయ్ అనేది సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులర్ మోనార్క్ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ మోనార్క్. అంటే మామూలుగా ఇది ఇస్లాం పాపులేటెడ్ కంట్రీ అనమాట. ఇక్కడంతా ముస్లిం పాపులేటెడ్ కంట్రీ ఉంటారు. అయినా కూడా సెక్యులర్ కంట్రీ ఇది. ఇక్కడ దుబాయ్లో ఏం చేశారంటే ఒక పెద్ద హిందూయిజంకి సంబంధించినటువంటి టెంపుల్ని ఓపెన్ చేశారు. అదంటే చూద్దాం. ద మెజెస్టిక్ న్యూ హిందూ టెంపుల్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ జెల్బెల్ అలీ విలేజ్ ఇన్ దుబాయ్. సో జెల్బెల్ అలీ విలేజ్ అనేది ఒక దుబాయ్లో ఉంటుంది, ఒక విలేజ్. అక్కడ ఈ టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు. ద టెంపుల్ కంబైన్స్ బోత్ ఇండియన్ అండ్ అరబిక్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అండ్ గివ్స్ పవర్ఫుల్ మెసేజ్ ఆఫ్ టోలరెన్స్, పీస్, హార్మోనీ. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్లాంటి స్టేట్మెంట్స్లో అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఇక్కడ హిందూ టెంపుల్ అనగానే అందరూ హిందూయిజానికి సంబంధించిన ఆర్కిటెక్చరే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, బోత్ ఇండియన్ అండ్ అరబిక్ ఆర్కిటెక్చరల్. అంటే ఈ టెంపుల్ నిర్మించారు కదా, ఈ టెంపుల్ నిర్మాణంలో ఒకటి ఇండియన్ స్టైల్ యూజ్ చేస్తారు ఆర్కిటెక్చరు, నెక్స్ట్ వచ్చేసి అరబిక్ స్టైల్ కూడా యూజ్ చేస్తారు అనమాట. బోత్ ఇండియన్ అండ్ అరబిక్ స్టైలు. నెక్స్ట్ దీని ఒక మెయిన్ మెసేజ్ అంటే, పవర్ఫుల్ మెసేజ్ అంటే ఈ నిర్మాణ కట్టడానికి సంబంధించి టోలరెన్స్ ఒకటి, పీసు, హార్మోనీ, వీటికి సంబంధించినటువంటి మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట ఈ నిర్మాణం. ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ నైబర్హుడ్ దట్ ఈస్ జనరల్లీ నోన్ యాజ్ ది వర్షిప్ విలేజ్ ఆఫ్ ది యుఏఈ. సో మొత్తాన్ని ఈ టెంపుల్ నిర్మించిన ప్రాంతం ఉంది కదా, దాన్నంతా కూడా నైబర్హుడ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వర్షిప్ విలేజ్ ఆఫ్ యుఏఈ అంటారు. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇందులో మనకి దుబాయ్ కావచ్చు, కువైట్, ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ యుఏఈలో దీని వచ్చేసి వర్షిప్ విలేజ్ ఆఫ్ యుఏఈ అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, ఇన్ని పాయింట్స్ అనేది కవర్ అయ్యాయి. ఇదే కాకుండా మనకి హిందూ దేవాలయాలు ప్రపంచంలోనే చాలా చాలా దేశాల్లో ఉన్నాయి. కెనడా కావచ్చు, అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా కాంటినెంట్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇట్లా మనకి ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ చూడండి, లార్డ్ కృష్ణకి సంబంధించిన ఇస్కాను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మనకి పూరి జగన్నాథ్ రథయాత్ర చేస్తుంటారు. ఇస్కాన్ ఫెస్టివల్స్, దివాళీ కావచ్చు, సంక్రాంతి సెలబ్రేషన్స్, ఇట్లా హోలీ సెలబ్రేషన్స్ చాలా చేస్తున్నారు ప్రపంచం. సో ఈ విధంగా హిందూయిజం అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అన్ని ప్రాంతాల్లో ఇటువంటివి జరుగుతుంది. కాబట్టి యుఏఈలో, దుబాయ్లో కూడా వాళ్ళు ప్రదేశాన్ని, ఒక ప్రాంతాన్ని ఇచ్చి హిందూ దేవాలయం కట్టుకోవడం అనేది ఒక గొప్ప అంశం అనమాట ఇక్కడ వచ్చేసి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా బిడ్ టు హోస్ట్ ది 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ సో అట్ ది డెజర్ట్ మెగా సిటీ. సో మామూలుగా సౌదీ అరేబియా కంట్రీ చూడండి, సౌదీ అరేబియా కంట్రీ మొత్తం కూడా ఏంటి, డెజర్ట్ అనమాట. అంటే ఎడారి ప్రాంతం, అదంతా కూడా ఎడారే ఉంటుంది సౌదీ అరేబియాలో చాలా ప్రాంతం. సో మీకు సౌదీ అరేబియా కాంటినెంట్ ఎలా ఉంటుంది కదా, సో సౌదీ అరేబియాలో ఉంటే మీకు ఎక్కువ సిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో సిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, రియాద్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటాయి అనమాట ఎక్కువ. ఇదంతా కూడా డెజర్ట్, ఇక్కడంతా కూడా డెజర్ట్ ఉంటుంది ఎక్కువ, అంటే ఎడారి ప్రాంతం. సో పెద్ద పెద్ద మనకి అన్నఫుద్ డెజర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా డెజర్ట్ ప్రాంతం. ఈ డెజర్ట్ మెగా సిటీలో వింటర్ గేమ్స్ అనమాట, ఏది 2029 వింటర్ గేమ్స్ అనేది హోస్ట్ చేస్తుంది సౌదీ అరేబియా. సో ప్లాన్ ది మౌంటైన్ రిసార్ట్ ఇన్ ది గల్ఫ్ అరబ్ స్టేట్. సో ఇక్కడ ఒక మౌంటైన్ రిసార్ట్ అని ఉంటుంది, అక్కడ వచ్చేసి ఈ గేమ్స్ అనేది జరిగేదానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ద ఏషియన్ గేమ్స్ విల్ బీ హెల్డ్ ఎట్ ఏ $500 బిలియన్ ఫ్యూచరిస్టిక్ మెగా సిటీ ఇన్ ది డెజర్ట్
దట్ విల్ ఫీచర్ ఏ ఇయర్ రౌండ్ వింటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. చూడండి వింటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం అక్కడ వాళ్ళు దాన్ని వింటర్ గేమ్స్కి అనుకూలంగా మారుస్తున్నారు. ఆ సిటీ మొత్తాన్ని కూడా వింటర్ గేమ్స్ ఉంటాయి మనకి, శీతాకాల గేమ్స్ అంటారు, వాటికి చేస్తున్నారు అనమాట. మొత్తం వచ్చేసి ఏషియన్ వింటర్ గేమ్స్కి మొత్తం ఇక్కడ ఖర్చు వచ్చేసి $500 బిలియన్. సో చాలా పెద్ద అమౌంట్ ఇది. సో దాంతో చేసి అది మొత్తం వింటర్ గేమ్స్కి అవైలబుల్గా అంటే కంఫర్టబుల్గా ఉండే విధంగా తయారు చేస్తున్నారు. ద ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అంటే ఏషియాకి సంబంధించి ఒలింపిక్ కౌన్సిల్, ఒలింపిక్ గేమ్స్ సంబంధించి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా సెడ్ దట్ ద డెజర్ట్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ సౌదీ అరేబియా విల్ బి టర్న్డ్ ఇన్ టు ది ప్లే గ్రౌండ్ ఆఫ్ ది వింటర్ స్పోర్ట్స్. సో చూడండి ఇక్కడ మొత్తం సౌదీ అరేబియాలో ఉండే ఎడారులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక ప్లే గ్రౌండ్ లాగా తయారు చేస్తున్నారు. అంటే ఎంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రణాళిక ఇది. సో వాళ్ళు డెవలప్డ్ కంట్రీ సౌదీ అరేబియా ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడుతూ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు పెద్ద మెగా ప్రాజెక్ట్కి అయితే సంకల్పం చేశారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కొండలు, ఎడారి ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ప్లే గ్రౌండ్గా తయారు చేస్తున్నారు. సో ఇదొకటి. ఇక్కడ చూడండి 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ అనేవి సౌదీ అరేబియాలో జరుగుతున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందంటే చైనా విత్ డ్రాస్ ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా. సో యాంటీ ఐఏఏ యాంటీ అకుస్ రెజల్యూషన్ సైటింగ్ టు నో సపోర్ట్. సో ఇక్కడ చూడండి చైనా అనేది ఇంతకుముందు అకుస్కి సపోర్ట్ అనేది ఇవ్వలేదన్నమాట. దాన్ని ఇప్పుడు రీసెంట్గా విత్డ్రా చేసుకున్నది. ఇదంతా దేనికి జరుగుతుంది? ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కింద జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. అసలు అకుస్ అలయన్స్ అంటే ఎవరుంటారు, ఏ దేశాలు ఉంటాయి, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో అట్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ జనరల్ సెషన్ ఇన్ వియన్నా. సో హెడ్ క్వార్టర్స్ కూడా మనకి దీనికి సంబంధించి వియన్నాలోనే ఉంటుంది. సో వియన్నా అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఆస్ట్రియాలో ఉంటుంది. సో ఆస్ట్రియా ఉంది కదా, ఆస్ట్రియా కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి వియన్నా. ఆస్ట్రియా ఇది యూరోపియన్ కంట్రీ. సో ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. సో చైనా విత్ డ్రాట్ రెజల్యూషన్ క్రిటిసైజింగ్ ది అకుస్ అలయన్స్ ఆఫ్టర్ ది డిటర్మైనింగ్ దట్ ఇట్ వుడ్ నాట్ బి సపోర్టెడ్ ఫర్ ఏ మెజారిటీ ఆఫ్ ది అటెండీస్. సో మామూలుగా ఇంతకుముందు అకుస్ అలయన్స్ ఉందన్నమాట. 3 దేశాలు కలిసి ఒక అలయన్స్ ఏర్పాటు చేశాయి. అదంటే కూడా డిస్కస్ చేద్దాం. ఈ అకుస్ అలయన్స్కి అగైనెస్ట్గా చైనా అనేది క్రిటిసైజ్ చేసిందనమాట. రీసెంట్గా దాన్ని మళ్ళీ విత్డ్రా అయితే చేసుకున్నది. సో చూడండి ఇక్కడ మెజారిటీ అటెండెన్స్. సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది డ్రాట్ రెజల్యూషన్ దట్ క్లెయిమ్డ్ ది అకుస్ ప్రపోజల్ బ్రీచ్డ్ ది ఆస్ట్రేలియాస్, యూకేస్ అండ్ యుఎస్ ఆబ్లిగేషన్స్ అండర్ ది న్యూక్లియర్ non-proliferation treaty. So India collaborated closely with the numerous IAEA members nations. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్పిటి. సో ఎన్పిటి అంటే ఏంటి? సో ఎన్పిటి అంటే ఇది వచ్చేసి ఈ ఎన్పిటి అనేది నాన్ ప్రొపల్యూషన్ ట్రీటీ అనమాట. అంటే అణుబాంబులు ఇవి ఉంటాయి కదా మనకి, న్యూక్లియర్ బాంబ్స్ కావచ్చు, హైడ్రోజన్ బాంబ్స్ కావచ్చు, ఈ యురేనియంకి ఎన్రిచ్డ్ యురేనియంకి సంబంధించినటువంటి అసోసియేషన్ అనమాట. ఎవరు కూడా ఇటువంటి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని ఉల్లంఘించి అణుబాంబులు ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు అనమాట. సో కంప్లీట్గా నిషేధం అనేది ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇండియా అనేది మెంబర్ కాదు, ఇండియా నాట్ సిగ్నేటరీ. సో ఇండియా అనేది సైన్ చేయలేదన్నమాట. సో అందుకే న్యూక్లియర్ సప్లైర్ గ్రూప్ అని ఉంటుంది అనమాట. న్యూక్లియర్ సప్లై గ్రూప్ ఉంటుంది. సో దీంట్లో మనకి కంట్రీస్ ఉంటాయి, కొన్ని 38+ కంట్రీస్ ఉంటాయి. ఇందులో మెంబర్షిప్ కోసం ట్రై చేసింది ఇండియా. ఎప్పుడు 2016 టైంలో ఇందులో మెంబర్షిప్ కోసం ట్రై చేసింది న్యూక్లియర్ సప్లై గ్రూప్లో. కానీ కొన్ని దేశాలు, చైనా ఇవన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఇండియా అనేది ఎన్పిటీలోనే సైన్ చేయలేదు. ఏ కంట్రీస్ అయితే ఎన్పిటీ సైన్ చేస్తాయో అవే ఎన్ఎస్జీలో ఉండాలి అనే ఒక రూల్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇండియా ఎన్పిటీ సైన్ చేయకుండా ఎన్ఎస్జీలోకి ఎలా వస్తుందని చెప్పేసి చైనా, కొన్ని దేశాలు అయితే అడ్డుదగిలాయి అనమాట మనకి. సో అందువల్ల మనకి ఎన్ఎస్జీలో మెంబర్షిప్ అయితే రాలేదు. ఎన్ఎస్జీలో మెంబర్షిప్ లేనప్పటికీ కూడా మనకి యురేనియం అనేది ఇంపోర్ట్ అవుతూనే ఉంది. మనం కొన్ని దేశాల నుంచి యురేనియం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, కజకిస్తాన్ కావచ్చు, నైజీరియా కావచ్చు, ఈ దేశాల నుంచి మనమంతా కూడా యురేనియం అనేది చేసుకుంటున్నాం. సో జియో పొలిటీషియన్స్ అంటే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్పారంటే, మేధావులు, తత్వవేత్తలు, సో ఇండియా ఎన్ఎస్జీలో లేనప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేవి ఇండియాకి పొందుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పారనమాట. సో ఇట్లా కాబట్టి ఈ ఎన్పిటి కింద ఈ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ అనేది ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కదా, అవి ఎన్పిటి యొక్క రూల్స్ని వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి చైనా దాని మీద క్రిటిసైజ్ చేసింది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇండియా ఈ ఐఐఏ ఉంది కదా, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాటితో చాలా మెంబర్స్తో ఇండియా అనేది క్లోజ్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అకుస్ అలయన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పటివరకు అకుస్ అన్నారు కదా, సింపుల్ అనమాట. ఏ అంటే ఆస్ట్రేలియా, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అంటే యుఎస్ఏ. చూడండి, ఆస్ట్రేలియా ఒకటి, అకుస్ అంటే ఆస్ట్రేలియా, యూకే
అండ్ యుఎస్ఏ. సో ఫస్ట్ లెటర్స్ తీసుకున్నారు కాబట్టి దీని అర్థం ఏంటంటే అకుస్ అని చెప్పేసి పెట్టుకున్నారనమాట. సో ఇది ఇట్లా దీంట్లో ఇది ఒక అలయన్స్ అనమాట. దీంట్లో చూడండి, ఆస్ట్రేలియా ఇంటెంట్ టు పర్చేస్ అట్లీస్ట్ 8 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది అకుస్ అలయన్స్. సో ఇక్కడ ఆస్ట్రేలియా ఏం చేస్తుందంటే, ఆస్ట్రేలియా మొత్తం వచ్చేసి 8 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఉన్నాయి కదా, వాటిని పర్చేజ్ చేసింది అనమాట. ఎక్కడి నుంచి, యూకే నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి పర్చేజ్ చేసింది. సో 3 nations have primarily viewed the alliance as a response to China's growing ascetic and holistic behavior throughout the Indo-Pacific. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ రీజన్ అనేది రీసెంట్గా అయితే మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతము, అలానే పసిఫిక్ ఓషన్ ప్రాంతము, మహాసముద్ర ప్రాంతాలు రెండు కలిపి ఉంటాయి అనమాట. జియో పాలిటిక్స్లో చాలా క్రూషియల్ ఏరియా ఇది. అట్లాంటిక్ రీజన్ కంటే కూడా ఇండో పసిఫిక్ రీజన్ చాలా క్రూషియల్ ఏరియా. ఎందుకంటే జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా, మనకి ఇంకా ఇండోనేషియా, తర్వాత ఇండియా కావచ్చు, శ్రీలంక, చైనా, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఇండో పసిఫిక్ రీజన్ కింద వస్తాయన్నమాట. కాబట్టి ఇండో పసిఫిక్ రీజన్ మీద చైనా కన్నేసి ఉంది. సో చైనా యొక్క అగ్రెసివ్నెస్ని, చైనా యొక్క స్వార్థాన్ని కావచ్చు, దాని గర్వాన్ని అణిచివేయాలంటే ఖచ్చితంగా మనకు అలయన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ అకుస్ అనే అలయన్స్ వచ్చింది. ఇంకా మన ఇండియా కూడా కొన్ని అలయన్స్ తీసుకొచ్చింది, క్వాడ్ కంట్రీస్ని తీసుకొచ్చింది అనమాట. సో క్వాడ్ అంటే మొత్తం 4 కంట్రీస్ ఉంటారు. 4 కంట్రీస్ ఉంటాయి. అవి ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాను, ఈ 4 కలిసి క్వాడ్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా కావచ్చు, జపాను, అమెరికా, ఇవన్నీ కూడా మనకి పసిఫిక్ రీజన్ ప్రాంతంలో ఉంటాయి. ఇండియా అనేది కంప్లీట్గా మనకి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ 4 కలిసి ఇండియన్ పసిఫిక్ ప్రాంతంలో స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. టు కౌంటర్ ది చైనా అనమాట. చైనాని కౌంటర్ చేయడానికి ఇవి ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇలానే ఈ అకుస్ కూడా ఇలానే ఏర్పడింది. సో ఆల్ 3 అకుస్ మెంబర్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కనెక్షన్స్ విత్ ది ఇండియా. అంతే కదా, ఈ అకుస్ మొత్తం కూడా ఇండియాకి చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. సో అకుస్ మనకి ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, ఇవన్నీ కూడా ఇండియాతో చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి చైనా దీనికి భయపడుతూ ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, నోబెల్ పీస్ ప్రైజ్ 2022 హ్యూమన్ రైట్స్ క్యాంపెయినర్స్ ఇన్ ఉక్రెయిన్, రష్యా, బెలారస్ అవార్డెడ్. సో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, మానవ హక్కుల చేసినటువంటి కొన్ని యాక్టివిస్ట్ ఉంటారు, కొంతమంది పర్సనల్స్, వాళ్ళకి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట. నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరు ఇస్తారంటే నార్వే కంట్రీ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నార్వే దేశం అనేది నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ప్రకటిస్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా వేరు ఉంటాయి, ఒక్క నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే నార్వే ఇస్తుంది. సో ఇక చూడండి, అలెస్ బియాలిక్స్. సో నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అలెస్ బియాలిస్కీ అనే ఒక వ్యక్తి హ్యూమన్ రైట్స్ డిఫెండర్ ఫ్రమ్ ది బెలారస్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే బెలారస్ అనమాట. బెలారస్ సంబంధించిన అలిస్ బెలియస్కీ. సో హూ ఈజ్ నౌ ఇన్కార్పొరేటెడ్ సో మెమోరియల్ ఎట్ ది రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషను అండ్ సెంటర్ ఫర్ ది సివిల్ లిబర్టీస్ అండ్ ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ ఫర్ ది సివిల్ లిబర్టీస్ అనేది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషను. రష్యాకి సంబంధించింది ఏంటి, రష్యాకి సంబంధించి మనకి ఇక్కడ ఒక మెమరీ ఉంటుంది, రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషను, ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి బెలారస్లో కూడా ఉంటుందన్నమాట, దానికి సంబంధించింది. హ్యావ్ ఆల్ బీన్ జాయింట్లీ గివెన్ ఏ ఇయర్స్ ది నోబెల్ పీస్ ప్రైజ్. సో ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారంటే 3 దేశాలకు కల్పించారు. ఎవరెవరు, రష్యా, ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్న రష్యా కావచ్చు, ఉక్రెయిన్, అలానే బెలారస్ యుద్ధంలో లేదు, కానీ ఇండైరెక్ట్గా రష్యాకి అయితే సపోర్ట్ ఇచ్చింది, మద్దతు ప్రకటించింది. కాబట్టి ఈ 3 దేశాలకు సంబంధించిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కంబైన్గా కలిపి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ద రష్యన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ ఈజ్ వన్ ఆఫ్ ది 2 ఆర్గనైజేషన్ టు రిసీవ్ ది ఇయర్స్ నోబెల్ పీస్ ప్రైజ్. సో ఇది చెప్పాను కదా, ద మెమోరియల్ వాజ్ ఆర్డర్ టు క్లోజ్ డౌన్ డ్యూరింగ్ ది వేవ్ ఆఫ్ రిప్రెషన్ అగైన్స్ట్ ది క్రిటికల్ వైలెన్స్ అండ్ రెఫర్స్ టు ది కన్సెంట్స్ ఆఫ్ ది రష్యా prohibited under the Putin. So during the time of unrest in Ukraine, the Center for Civil Liberties was established in 2007 to advance democracy and human rights here. So Center for Civil Liberties was established in 2007. దీని అర్థం ఏంటంటే, ఇది 2007 సంవత్సరంలో ఉక్రెయిన్లో వచ్చేసి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది. మనకి ఎన్హెచ్ఆర్సీ ఇట్లా ఉంటాయి కదా, అట్లా యుక్రెయిన్లో ఉందన్నమాట. దీని ఒక మెయిన్ థీమ్ ఏంటంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి, ఇంకా మానవ హక్కులను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ అని నార్వే కంట్రీ ఇస్తుంది. ఈ 3 ఆర్గనైజేషన్ కలిపి కంబైన్డ్గా అయితే ఇచ్చారన్నమాట. ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఉన్నాయి కదా, 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి క్లియర్గా మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను, ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవేమన్నా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ద హిస్టారిక్ చిటీ చౌక్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ హ్యాస్ బిన్ రీనేమ్డ్ ది భారత మాతా చౌక్.
సో రీసెంట్గా ఒక స్టేట్ లేదా యూటీలో సిటీ చౌక్ అని ఉంటుందన్నమాట. దానికి పేరు మార్చారు. ఇప్పుడేం మార్చారంటే భారతమాత చౌక్ అని పేరు మార్చారు. అది ఎక్కడుంది? సో చాలామంది చౌక్ అని కానీ లాల్ చౌక్ ఉంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో, కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకుంటారు. సో మనకి చాందినీ చౌక్ కూడా ఉంది, రాజీవ్ చౌక్ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో న్యూఢిల్లీలో వచ్చేసి మనకి చాందినీ చౌక్, రాజీవ్ చౌక్ కూడా ఉంది, కాబట్టి అట్లా అనుకోలేం. కాకపోతే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీరే. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ ఏంటిది సిటీ చౌక్ వచ్చేసి భారతమాత చౌక్గా నేమ్ అనేది చేంజ్ చేశారు. సో మనకి లాల్ చౌక్ కూడా అక్కడే ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. రాజీవ్ చౌక్, నెక్స్ట్ మనకి చాందినీ చౌక్ ఇవి వచ్చేసి ఢిల్లీలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ బాగా రీసెంట్ న్యూస్లో ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. కంపల్సరీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ప్రశ్న అయితే కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రశ్న చూద్దాం. సెకండ్ ప్రశ్న వచ్చేసి విచ్ స్టేట్ లాంచ్డ్ ది ఇనిషియేటివ్ కాల్డ్ ది సేఫ్ హోమ్స్. సేఫ్ హోమ్స్ అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది ఒక స్టేటు టు ప్రొవైడ్ ది సేఫ్ అకామిడేషన్ ఫర్ ది ఇంటర్ క్యాస్ట్ అండ్ ఇంటర్ రిలీజియస్ కపుల్స్. అంటే ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, సో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కదా, వివాహాలు జరుగుతాయి అనమాట. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మీరు వాళ్ళ మీద ఎటువంటి దాడులు మీరు చూడండి, పరువు హత్యలు ఎక్కువే ఈ మధ్య. సో మన దేశంలో వచ్చేసి పరువు హత్యలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆ దంపతులు కొన్ని చంపేయడం కానీ, ఎవరో అబ్బాయి తరపున వాళ్ళు కావచ్చు, అమ్మాయి తరపున వాళ్ళు ఎవరో వరకు, సో పరువు హత్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని తగ్గించడానికి ఈ స్టేట్ అయితే ముందుకు వచ్చింది. చాలా గొప్ప నిర్ణయం ఇది. సో ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ కపుల్స్ని కాపాడడానికి సేఫ్ హోమ్స్ అనేవి చేశారనమాట. ఇక్కడ ఈ సేఫ్ హోమ్స్కి మంచి సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్. సో ఎవరంటే దీన్ని తీసుకొచ్చింది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ వచ్చి కేరళ. సో కేరళ అయితే ఈ సేఫ్ హోమ్స్ అనే వాటిని తీసుకొచ్చింది. ఇవి ఇంటర్ రిలీజియస్ కపుల్స్కి, ఇంటర్ క్యాస్ట్ కపుల్స్కి సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేస్తూ ఒక సేఫ్ హోమ్స్ని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న వచ్చేసి, సో చూడండి ఉత్తరాయణ్ స్కీమ్. సో ఉత్తరాయణ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ స్టేటు. సో ఇక్కడ ఏ స్టేట్ దీన్ని తీసుకొచ్చిందంటే ఇక్కడ వచ్చేసి అస్సాం అనమాట. ఈ ఉత్తరాయణ్ అంటే ఏంటి, ఈ ఉత్తరాయణ్ అంటే ఏంటని మీరు చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ వచ్చేసి. సో ఈ ఉత్తరాయణ్ అనేది మామూలుగా దేనికి సంబంధించిందంటే స్టేడియంస్ అనమాట. మనకి స్టేడియంస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్కి సంబంధించిన స్టేడియంస్. ఈ స్టేడియంస్ డెవలప్మెంట్ చేయాలండి. స్టేడియంస్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఒక 50 స్టేడియంస్ అయినా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అస్సాం గవర్నమెంట్ ముందుకు వచ్చిందనమాట. కాబట్టి ఉత్తరాయణ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇంపార్టెంట్, యూపీఎస్సీ లెవెల్లో ఖచ్చితంగా అడుగుతారు, స్టేట్ పీసీ ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి అడుగుతుంటారు. ఎందుకంటే అన్ని స్కీమ్స్ అవసరం లేదు, మీకు మీ స్టేట్ చూసుకోండి. స్టేట్ పీసెస్ అయితే, యూపీఎస్సీ అయితే మాత్రం ఫేమస్ స్కీమ్స్ ఉంటాయి. బయట కొన్ని రాష్ట్రాల్లో ఫేమస్ స్కీమ్స్ ఉంటాయి కదా, మనకి బలియా స్కీమ్ కావచ్చు ఒడిస్సాది, నెక్స్ట్ ఇక్కడ మన ఏపీలో కావచ్చు అమ్మఒడి కావచ్చు, రైతు బంధు, దళిత బంధు, ఇట్లాంటి స్కీమ్స్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంకా మనకి రాజస్థాన్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఇట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవి చూడండి, ఇది వచ్చేసి అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చింది స్టేడియంస్ డెవలప్ చేయడానికి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న, బందే ఉత్కల జనని. సో బందే ఉత్కల జనని హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ ది స్టేట్ యాంథమ్ ఆఫ్ ది విచ్ ఇండియన్ స్టేట్. సో మామూలుగా మనకి నేషనల్ యాంథమ్ తెలుసు, మనకి జాతీయ గీతం తెలుసు. సో జనగణమన పాడుకుంటాం మనం. సో ప్రతి ఒక్కరికి మనకి జెండా వందనం అప్పుడు కావచ్చు, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు, మనకి ఇంకా రిపబ్లిక్ డే ఉంది జనవరి 26, అంటే మనకి గణతంత్ర దినోత్సవం రోజు. ఆ రోజు కూడా మనం అందరం కూడా సో జెండాలు పట్టుకొని జనగణమన పాడుకుంటాం కదా. అలానే ఎగ్జాక్ట్లీ జాతీయ వందనం లాగే, మనకి జాతీయ గీతం లాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్టేట్ అనేది ఒకదాన్ని పెట్టుకుంది. ఇక్కడ బందే అనగానే మీకు అందరికీ వెస్ట్ బెంగాల్ గుర్తొచ్చుంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు వీని బీగా పలుకుతారు. సో వీని బీగా పలుకుతారు, కానీ ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు. సో బీ అనగానే ఓన్లీ వెస్ట్ బెంగాల్ అని అనుకోవద్దు, వీని బీగా కొన్ని స్టేట్స్ కూడా పలుకుతాయి. ఎవరంటే మనకి బ్రిటిష్ టైంలో ఉన్నారు కదా, బ్రిటిష్ టైంలో ఉంది కదా బెంగాల్, వెస్ట్రన్ బెంగాల్, ఈస్టర్న్ బెంగాల్ రెండుగా డివైడ్ చేశారు 1905లో. సో 1905లో బెంగాల్ విభజన జరిగిందనమాట. సో రెండుగా డివైడ్ చేశారు. సో అస్సాము, బంగ్లాదేశ్ మొత్తం కూడా మనకి వెస్ట్రన్, అంటే మనకు వచ్చేసి ఈస్టర్న్ బెంగాల్గా డివైడ్ చేశారు. సో వెస్ట్రన్ బెంగాల్గా వచ్చేసి ఏమి ఉన్నాయంటే ఒడిస్సా, బీహార్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, ఈ మూడు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడులో వీళ్ళు వీని బీగా పలుకుతారు. కాబట్టి ఇక్కడ మూడు దాంట్లో ఏమైనా ఉండొచ్చు, జార్ఖండ్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఒడిస్సా, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, కాబట్టి జార్ఖండ్లో కూడా పడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడండి, వెస్ట్ బెంగాల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఎవరు మీరందరూ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఛత్తీస్గఢ్లో కూడా పలకరు. సో ఈ రెండులో ఒక స్టేట్ అయితే కంపల్సరీ ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఒడిస్సా అనమాట. సో ఒడిస్సా అనేది తీసుకొచ్చింది, వెస్ట్ బెంగాల్ కాదు. కాబట్టి మీరు బి అనగానే వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవద్దు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి బిశ్వకుమార్ యాదవ్ అంటారు, బిశ్వకుమార్ భూషణ్. సో ఇట్లా మనకి ఏపీ గవర్నర్ కదా, సో అట్లనే బి బలుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి జాగ్రత్త చూసుకోండి. సో తర్వాత ఫిఫ్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న,
వెన్ వాజ్ ది ఇండియన్ నేషనల్ మెటలాజికల్ డిపార్ట్మెంట్. సో ఐఎండీ ఉంది కదా మనకి. సో ఐఎండీ మనకి వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు, వర్షం వస్తుంది, సైక్లోన్ వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి, ఈస్టర్న్ కోస్ట్లో తుఫాన్లు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ కోస్టల్ ఏరియాస్కి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. ఇదే అనమాట ఐఎండీ. సో ఐఎండీని ఎప్పుడు స్థాపించారని అడుగుతున్నారు. సో ఐఎండీని ఎప్పుడు స్థాపించింది కాదు, ఇది మనకి బ్రిటిష్ టైంలోనే స్థాపించారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1875. చూడండి ఎంత ఓల్డ్దో. సో ఐఎండీని 1875 సంవత్సరం స్టార్ట్ చేశారు. ఎందుకు ఇది తీసుకున్నారంటే న్యూస్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ ఇప్పుడు. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు, తెలుగులో వచ్చేసి ఈశాన్య. సో ఈశాన్య ఋతుపవనాల టైం ఇది వచ్చేసి ఈ ప్రాంతంలో మనకు వచ్చేసి ఇప్పుడు ఇండియా ఇలా ఉంది కదా. సో ఈ ప్రాంతం అంతా కూడా వర్షం పడుతుంది అనమాట. అంటే ఈ ప్రాంతం అంతా ఏవే ఉంటాయంటే, సో ఈ ప్రాంతంలో వచ్చేసి తమిళనాడు ఉంటుంది, సౌత్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఏపీ. సో సౌత్ ఏపీలో మనకి నెల్లూరు డిస్టిక్ కావచ్చు, నెల్లూరు చిత్తూరు డిస్టిక్స్ అనేవి వర్షాలు పడతాయి అనమాట ఇప్పుడు ఎక్కువ. సో నెల్లూరు చిత్తూరు తమిళనాడు ప్రాంతంలో వర్షాలు ఉంటాయి. నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ మొత్తం కూడా తుఫాన్లు వస్తాయి అనమాట. ఈస్ట్ కోస్ట్ మొత్తం కూడా, ఎందుకంటే ఇవన్నీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇలా వస్తాయి కాబట్టి వస్తాయి. అదే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయితే ఇలా పోతాయి అనమాట. సౌత్ వెస్ట్ కేరళ మీద ఇలా పోతాయి. సో ఇవి ఎందుకు ఇట్లా రావంటే ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఆపేస్తాయి అనమాట ఆ మాన్సూన్స్ రాకుండా ఇట్లా. కాబట్టి ఐఎండి. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టడీ ఆఫ్ వెదర్ చాలాసార్లు నేను చెప్పాను. స్టడీ ఆఫ్ క్లైమేట్ ఏంటి సార్ మీరు రెండు చెప్తున్నారు, ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి ఇదని మీకు డౌట్ రావచ్చు. అసలు వెదర్కి క్లైమేట్కి ఏంటి, చాలామంది మనం బయట వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి. సో మూవీకి వెళ్ళాము, ఒక 3 అవర్స్ అయింది, బయటికి రాగానే ఒక్కసారిగా మొత్తం మారిపోయింది వాతావరణం అంతా. అరే ఏంట్రా ఇది సడన్గా క్లైమేట్ అంతా మారిపోయింది అంటారు. క్లైమేట్ ఎప్పటికీ మారదు. క్లైమేట్ అనేది మారడానికి ఆల్మోస్ట్ మనకి 15 ఇయర్స్ పడుతుంది. 15 ఇయర్కి ఒకసారి క్లైమేట్ అనేది చేంజ్ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా మనకి 3 అవర్స్కి 4 అవర్స్కి మారుతుందంటే ఇట్స్ ఏ వెదర్, అది వెదర్ ఫినామినా అనాలి దాన్ని. సో అంటే వెదర్ ఫినామినా అని అనాలన్నమాట. షార్ట్ టైంలో మారుతూ ఉంటుంది వెదర్ అనేది. కాబట్టి సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2 కంట్రీస్ చెప్తూ ఉంటారు ఎక్కువ. యూకే, మనకి వచ్చేసి యూకే అంటే ఉత్తరాఖండ్ కాదు, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ఈజిప్ట్లో వచ్చేసి క్లైమేట్ ఉంటుంది, అంటే డెజర్ట్ ప్రాంతం కదా మొత్తం, సహారా డెజర్ట్. ఎప్పుడో 15 ఇయర్స్కి ఒకసారి మంచు పడుతూ ఉంటుంది అక్కడ. సో కాబట్టి క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వెదర్ యూకే మీరు వెళ్ళారనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మనం ఏమనుకుంటాం, సో ఇక్కడ బాగా వింటర్ ఉంది, ఇక్కడ వచ్చి సమ్మర్ ఉంది, యూకే వెళ్ళి కొంచెం వింటర్లో ఉందనుకుంటాం. మీరు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, రియాలిటీ అక్కడ వేరు ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి అది వెదర్ అనమాట. ప్రతి 3-4 అవర్స్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది. సో అట్లా. ఇప్పుడు స్టడీ ఆఫ్ వెదర్ని వచ్చేసి మెటరాలజీ అంటారు. సో మెటరాలజీ అంటే స్టడీ ఆఫ్ వెదరు. స్టడీ ఆఫ్ క్లైమేట్ ఏమంటారంటే క్లైమేటాలజీ అంటారు. సో క్లైమేటాలజీ. సో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. సో క్లైమేటాలజీ వేరు, మెటరాలజీ వేరు. సో మెటరాలజీ అంటే స్టడీ ఆఫ్ వెదర్ అనమాట. సో క్లైమేటాలజీ అంటే స్టడీ ఆఫ్ క్లైమేట్. ఇది రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఐఎండి, మనకి ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్, ఇది మనకి వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ అనేవి ఉంటాయి. సో వర్షం పడుతుంది, తెలంగాణకి 3 గంటల్లో భారీ వర్షం ఉంది అంటారు వాళ్ళు. అంటే మనకి మొబైల్కి వస్తూ ఉంటాయి చూడండి అట్లా. సో సమ్ టైమ్స్ గూగుల్ వాళ్ళు కూడా ముందే పంపిస్తూ ఉంటారు, మనకి గూగుల్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఇట్లా. సో ఇవి చూడండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ ప్రశ్నలు. సో ఇలానే మనం ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఒక మేజర్ ఈవెంట్ తీసుకొని దాన్ని ప్రిలిమ్స్ పరంగా, మెయిన్స్ పరంగా కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటితో పాటు కరెంట్ ఈవెంట్స్తో పాటు ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా మనం క్లియర్గా ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, కరెంట్ ఈవెంట్స్ బాగా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.